ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. డ్యూట్రానమీ 3. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయాలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసితిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలను గల దుర్గములు అవియుగాక ప్రాకారము లేవి పురములనేకములను పట్టుకొంటిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. సిదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దాన్ని శనీరని అందురు. రెఫాయిములో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఓగురాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దాన్ని అనగా రెఫాయిమీయుల దేశం అనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశం అంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చి తిని. మాకీరీయులకు గిలాదునిచ్చి తిని, గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, ఇబ్బోకు నది వరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును.
ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి ఇచ్చుచున్న దేశమును వారిని స్వాధీనపరచుకొని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురముల్లో నివసింపవలెను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించి తిని మీ మందలు విస్తారములని నాకు తెలియను. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చెయ్యగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడే ఎవడు? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నువ్వు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనచేయును. ఇప్పటికే ఇశ్రాయేలు ముఖ్యమైన 2 రాజులను జయించారు. అది గుర్తు చేస్తున్నాడు. బాషాను రాజైన ఓగు, తర్వాత సీహోను రాజు. ముందుగానే పోయిన అధ్యాయంలోనే జయించారు. సీహోన్ అంటే తుఫాను అని అర్థం ఇస్తుంది. తుఫాను, వడగాలి. కాబట్టి శత్రువులు కనాను దేశస్థులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి తెగించినప్పుడు దేవుడే వారికి విజయం ఇచ్చి వారి దేశమును ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇవ్వడం. ఇప్పుడు
అదే మనం చూస్తున్నాం. శత్రు తుఫానులాగా వరద వలె వస్తాడు. అది కూడా బైబిల్లో ఉంది. బెదిరించేటట్టు తుఫాను వలె వరద వలె వస్తాడు. యెషయా 59:19 ఎవరన్నా చదవండి. యెషయా 59:19. ఉండండి, అందరు తీయండి. 59:19 ఇప్పుడు చదవండి. పడమటి దిక్కున ఉన్నవారు భయపడుదురు. భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె. ఇంగ్లీష్లో బాగుంది. ఈ శత్రు ప్రవాహం వలె వచ్చినప్పుడు ఇంకా ఇంగ్లీష్లో దేవుడు తన ఆత్మ ద్వారా వారిని ఎదిరించుటకు కూడా మరి ఒక పరిస్థితిని దేవుడు సహాయం చేయడానికి నిలబెడతాడు. కాబట్టి యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహం వలె ఆయన వచ్చును. ఇంగ్లీష్లో బాగొచ్చింది. ప్రవాహం వలె శత్రువు వస్తాడు. ఒక విధంగా సీహోను రాజు అంటే ప్రవాహం, తుఫాన్. అయినా దేవుడు ఒక్క మాటతోనే తుఫాన్ను ఆపినాడు, ఆపగలడు. దేవునికి ఉండే అధికారం ఆయన మాట శక్తితోనే అనేక సందర్భాల్లో బయలుపరచాడు. కాబట్టి కనాను దేశపు రాజులు ఎంత బలవంతులైనా, ఎంత బెదిరించేవారైనా, దేవుని శక్తి, దేవుని అధికారం ఇశ్రాయేలు పక్షంగా ఉన్నప్పుడు దేవుడే వారిని వశములో తీసుకొని వస్తాడు. మరి సీహోను రాజును కూడా దేవుడు హృదయమును కఠినపరిచి ఇశ్రాయేలుకు విరోధంగా తెచ్చినట్టు అది కూడా చదువుతున్నాం. సీహోను రాజుతో సమాధానపడడానికి ఇశ్రాయేలు వర్తమానం పంపితే కూడా సీహోను రాజు హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు. కఠినపరిచి ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి వచ్చేటట్టు చేశాడు. ఎందుకు? దేవుడు వారిని హతం చెయ్యాలి, ఇశ్రాయేలు ద్వారా హతం చెయ్యాలని ఉద్దేశం. దేవుడే శత్రువును రేపినాడు, రెచ్చగొట్టాడు. సమాధాన పడనివలే ఇశ్రాయేలు మీదికి వచ్చేటట్టు చేశాడు, కోపం వచ్చేటట్టు చేసింది. ఎందుకంటే వారి నాశనం కావాలి. ఐగుప్తు దేశమంతా నశించడానికి, ఐగుప్తీయులందరూ అణగడానికి ఫరో హృదయాన్ని కూడా దేవుడే కఠినపరచాడు. మొదట ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని చదువుతాము. ఆ తర్వాత దేవుడే కఠినపరిచాడు. దేవుని కార్యాలు అలాగుంటాయి. ఒక మాట చదవండి, 9:17 రోమా. అక్కడ ఫరో గురించి చదువుతాం. ఫరో రాజు యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు. 9 రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు చదవండి. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను,
నేను నీ యందు నా బలం చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కాబట్టి ఫరోను దేవుడు ఎందుకు అంత కఠినుడుగా ఇశ్రాయేలును వదిలిపెడతానంటాడు, మళ్ళీ వదిలిపెట్టను అంటాడు. తప్పు చేశాను అంటాడు, మళ్ళీ చేయలేదు అంటాడు. పోండి అంటాడు, మళ్ళీ పిల్లల్ని వదిలేసిపోండి అంటాడు. లేకుంటే పశువులను పోండి అంటాడు. పెద్దవాళ్ళు పోండి అంటాడు. ఎన్ని చెప్తాడో. ఐగుప్తు నాశనం అయ్యేదాకా ఫరో హృదయాన్ని దేవుడే కఠినం చేశాడు. తెగులన్నీ ఐగుప్తు మీద వచ్చేదాకా ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడు. ఇంకా లోకమంతటిలో ఒక సాక్ష్యం, దేవుడు బలవంతుడు, దేవుడు సర్వాధికారి అని ఫరో ద్వారా లోకమంతటికి తెలియచేయబడాలి. కాబట్టి దేవుని ఉద్దేశాలు అలాగుంటాయి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు మనకు విరోధులుగా బయలుదేరుతారు అని, ఎందుకు మొండిగా వాదిస్తారు అని. కానీ దేవుని ప్రజలకు విరోధంగా తిరిగే వారిని ఇశ్రాయేలు పక్షంగా దేవుడు కార్యం చేసి, సీహోను రాజు అతని పట్టణాలను దేవుడు నాశనం చేపించి వారిని ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చుటకే. తర్వాత ద్వితీయోపదేశకాండం 3లో ఓగు రాజు కూడా ఓగు అంటే ఒక విధంగా చుట్టుకున్న వ్యక్తి, లేకుంటే రౌండ్. అనేక సార్లు శత్రువులు అనేక సందర్భాల్లో దేవుని ప్రజలను చుట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలీషా చుట్టూ సైన్యమంతా వచ్చేశారు, శత్రు యొక్క సైన్యం. ఎలీషా దాసుడు చాలా భయపడిపోయాడు. ఎందుకంటే చుట్టూ సైన్యం వచ్చి చుట్టుకున్నారంటే ఇంకా ఎట్లా తప్పించుకోవాలా? అలాంటి శత్రు యొక్క పన్నాగాలు ఉంటాయి అని ఓగు రాజు యొక్క పేరు మనకు గుర్తు చేస్తూ ఉంది. అయినా దేవుడు మరి ఆయన అగ్నిరథాలు కూడా దేవుడు ఎలీషా చుట్టూ పంపినట్టు కూడా చదువుతాం. అందుకే దేవుడు సర్వసమర్థుడు. శత్రువు చుట్టుకున్నా సరే ఇంకా ప్రభు చెప్పిన మాట ప్రకారం మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా నేనుంటాను అన్నాడు. అది ఎంత ఆశ్చర్యం! కాబట్టి శత్రు ఎంత బలముతో వచ్చినా దేవుని బలముతో దేవుడు విజయం ఇస్తాడు, కాపాడుతాడు అనేది ఒక గొప్ప సత్యం. అందుకే ఇశ్రాయేలీలు బలవంతులైన శత్రువులకు కూడా భయపడకూడదు. ఇంకా ఓగు రాజు యొక్క పరిస్థితులన్నీ కూడా చదువుతుంటే ఆయన యొక్క మంచం కదా,
ఎంత పొడవు? తర్వాత గోలియాతు లాంటి వాడు. గోలియాతు ఎంత పొడవు? 6 మూరలు. 6 మూరలు అంటే 6 + 3 9 అడుగులు. మూరలు అంటే 1.5 అడుగు అనుకోండి. మరి అంత రాక్షసులైన వారితో ఇశ్రాయేలు పోరాడవలసి వస్తుంది. అయినా దేవుడిచ్చిన వాగ్దానం గొప్పది. భయపడవద్దు అని అంటాడు. బైబిల్లో 366 సార్లు భయపడవద్దు అని అర్థం ఇచ్చే మాట ఉంది, వాగ్దానం ఉంది. 365 రోజులేమో సంవత్సరానికి, 4 సంవత్సరానికి ఒకసారి ఏమో ఫిబ్రవరి మాసంలో ఒక్కరోజు ఎక్కువ వస్తుంది, అప్పుడు 366. అంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి కూడా భయపడకూడదు అన్నట్టు 366 సార్లు భయపడవద్దు అనే వాగ్దానం. ఎంత గొప్ప ధైర్యం! ఇంకా ప్రభు చెప్పిన మాటల్లో చెప్పాలంటే ఇశ్రాయేలీయుల యొక్క భయము కూడా దేవుడు అన్యజనులైన కనానీయులైన వారు అందరి మీదికి రప్పిస్తాను అన్నాడు. అది కూడా గొప్ప సంగతి. ఇప్పుడు వీరు భయపడడం కాదు, వాళ్ళు భయపడాలి. ఆ మాట చదవండి. 2:25 ద్వితీయోపదేశకాండం. ఎవరైనా చదవచ్చు. నీ వలని భయము ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింపు మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. ఇప్పుడు వీరు భయపడడం కాదు, వారికి దేవుడే భయం పుట్టిస్తాడు. మిమ్మును గూర్చిన వార్త, దేవుడు మీ పక్షంగా చేసిన కార్యాలన్నిటిని గూర్చిన వార్త వారికి వినబడుతుంది. దాన్ని బట్టి వారు భయముతో వణికిపోతారు. దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పది! ఒక విధంగా దేవుడే యుద్ధం చేస్తాడు. అది మనం గుర్తించాలి. యుద్ధం చేసేది మనం కాదు, దేవుడే యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదేనంటే దేవుడే శత్రువుని ఎదుర్కొంటాడు. మనం కేవలం దేవుని పక్షంగా నిలిస్తే చాలు. దేవుడు మన పక్షంగా ఉండి శత్రు బలాన్ని ఎదుర్కొని శత్రువును ఓడించేది మనం విశ్వాసముతో నిలిచి చూడాలి, అంతే. మోషే కూడా అన్నాడు కదా ఎర్ర సముద్రం దగ్గర, మీరు యెహోవా ఇచ్చు రక్షణను ఊరకొండి నిలిచి చూడండి. యుద్ధము సాధారణంగా ఏమనుకుంటారు, ఏదైనా యుద్ధం జరిగితే ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారు గెలుస్తారు, అంతే కదా. కానీ దేవుడు అలాగ చెప్పలే. చదవండి ఆ మాట. ప్రసంగి 9:11. ప్రసంగి
9:11. మరియు నేను ఆలోచింపగా తెలియబడెను, వడిగలవారు పరుగులో గెలువరు. ఇదేంటబ్బా? ఇంకా బలం గలవారు, అరే బలం గలవారి యుద్ధమునందు విజయం పొందరంట. జ్ఞానం గలవారికి, ఇప్పుడు అన్నం లేదనుకోండి, జ్ఞానం గలవారికి కూడా అన్నం దొరకదు. ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి దొరకదు. ఒక విధంగా దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో, దేవుడు ఎవరికి విజయం ఇస్తాడో వారికే విజయం. అంతే. లోకరీతిగా బయటికి మనం చూస్తే మనుషులందరూ అనుకునేది బలం గలవారు గెలుస్తారు, అంతే. సాధారణంగా అట్లా అనుకుంటాం, మనుషుల యొక్క ఆలోచన అట్లుంటుంది. కానీ అట్లా కాదు. దేవుడు ఎవరికి విజయం ఇవ్వాలని అనుకుంటున్నాడో, తీర్మానం చేశాడో వారికే విజయం. వారు ఒకవేళ బలహీనులైనా సరే వారికి దేవుడు బలం ఇవ్వగలడు. శత్రువు బలవంతుడైన శత్రువును దేవుడే అణిచివేయగలడు. ఇది గొప్ప మర్మం. కాబట్టి విశ్వాసముతో జీవించే జీవితం వేరు, దేవుని పక్షంగా ఉండి శత్రువుని ఎదుర్కొనే పరిస్థితి వేరు. యుద్ధము యెహోవాదే. కాబట్టి మనం కేవలం దేవుని పక్షంగా నిలబడి దేవుడిచ్చే రక్షణను మనం చూడాలి. దేవుని పక్షంగా ఉండేది ముఖ్యం. దేవుని బలం ఎంత గొప్పదో దేవుడు రుజువుపరచడానికి ఒక అవకాశం, పరిస్థితిని మనము కలుగచేసే సాధనంగా ఉంటే చాలు. ఇంకెన్నో మాటలు, ఇలాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో. రక్షణ యెహోవాదే. ఎవరన్నారు? ఎంతోమంది అన్నారు అనుకోండి. యోనా కూడా మాట అన్నాడు కదా, రక్షణ యెహోవాదే. యోనా 2:9 చదవండి. యోనా ఉండిన పరిస్థితి అసలు ఎవరైనా బాహ్యంగా చూస్తే ఇంకా యోనాకు రక్షణ లేదు. చేప కడుపులో ఉన్న ఆయన బయటికి ఎట్లొస్తాడు? చేప కంటే మించిన వాళ్ళు ఎవరుంటారు? అయినా సముద్రం యొక్క అడుగున కూడా వెళ్ళిపోయింది, ఇంకా అక్కడికి ఎవరైనా పోతారా? చేపకు ఎవరు ఆజ్ఞాపిస్తారబ్బా? అయినా కడుపులో ఉన్న వ్యక్తిని బయటికి ఎవరు తెస్తారు? ఇవన్నీ పరిస్థితి. కానీ యోనా చెప్పిన మాట, యోనా నమ్మిన మాట, యోనాకున్న పరిస్థితికి మించిన కార్యం దేవుడు చేస్తాడు అని ఒక్క మాట యోనా తన నోటితోనే, తన హృదయంలో నుండి అనగలిగాడు. రక్షణ యెహోవా వల్లనే కలుగును. ఇంకా దేవుడు తన రక్షణను నిరూపించడానికి, తానే రక్షకుడు అని నిరూపించడానికి, తాను ఎవరినైనా ఏ స్థితి నుండైనా రక్షించగలడు అని ఒక విధంగా యోనా పక్షంగా కూడా దేవునికి ఉద్దేశం ఉంది. కాబట్టి ఆయన రక్షణ ఎంత గొప్పదో చూపెట్టాడు.
చేపకు ఆజ్ఞాపించాడు. చేప తన కడుపులో యోనాను 3 రోజులు భద్రంగా కాపాడేటట్టు చేశాడు. ఒకవేళ నేను అనుకుంటున్నా ఆ చేప తన కడుపుని ఇట్లా గట్టిగా అన్నదనుకో, యోనా సంగతి అంతే. ఎక్కడ దాచిపెట్టిందో నేను అనుకున్న కడుపులో ఒక సైడ్కు పెట్టి ఉంటుంది. అంటే జీర్ణమయ్యే స్థలంలో కాదు, భద్రంగా ఉండాలా, గాలి ఉండాలా. మళ్ళీ భోజనం కూడా ఏం పెట్టిందో కానీ చిన్న చిన్న చేపలను మింగి ఉంటుందిలే. ఒక బిడ్డలాగా ఒక బిడ్డను తల్లి కాపాడినట్టు చేశాడు, మళ్ళీ బయటికి తెచ్చాడు. కాబట్టి యెహోవా రక్షణ, యెహోవాది. దేవుని కార్యాలు ఎంత అద్భుతం అనేది ఇశ్రాయేలుకు మెట్టున దేవుడు చూపెడుతున్నాడు. అది గొప్ప అనుభవం. శత్రువులు ఎంతో బలవంతులైన వారి మంచమే ఎంత పెద్దది కదా, ఇనుప మంచం. వారు ఎంత ఎత్తైన మనుషులు. ఒక విధంగా 10 మంది చెప్పిన మాటలు సత్యమే, కానీ యెహోషువ కాలేబు అయితే విశ్వాసముతో ధైర్యం తెచ్చుకోగలిగినారు. దేవుని వాగ్దానములను నమ్మి ధైర్యం చెప్పారు. బయటికి బాహాటంగా చూస్తే మాత్రం భయపడవలసిందే, కానీ భయపడకుండా ఇశ్రాయేల్ ఇప్పుడు ఒక్కొక్క దేశాన్ని జయిస్తున్నాడు, ఒక్కొక్క పట్టణాన్ని జయిస్తున్నాడు. అది దేవుడిచ్చే విజయం. మన విషయం కూడా చదువుకుంటాం. రోమా 13:11. రోమా 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే, అంతేనా? ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అస్సలు రక్షణ రాబోయే దినాల్లో దేవుని ప్రజలకు దేవుడు కలుగచేయబోతున్నాడు. పూర్తి రక్షణ, పూర్తి విజయం. శత్రు పూర్తిగా అణిగిపోవడం, నాశనం కావడం, మనం అన్నిటినీ జయించడం, విజయశాలులుగా ఒక విధంగా స్వతంత్రులై మహిమా స్వరూపము దేవుని కుమారులు పొందబోవు ఆ స్వాతంత్ర్యం, ఆ మహిమ స్థాయిని పొందబోతున్నాం. మనం నమ్మిన దినం కంటే ఇప్పుడు మన రక్షణ ఇంకా సమీపముగా ఉన్నది. అందుకే భయపడవద్దు, శత్రువుకు వెరవవద్దు. దేవుడు మనలో ప్రారంభించిన ఆ రక్షణ కార్యమును దేవుడు ఒకరోజు పూర్తి చేసి రుజువుపరచబోతున్నాడు అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆ రక్షణ, ఆ విడుదల, ఆ విజయం, ఆ శత్రువు పైన విజయోత్సవముతో మనము బయటికి వస్తాం. అది మనం మర్చిపోవద్దు. మరి గాదు, రూబేనీలు, మనష్షే గోత్రపు సగం వారికి మోషే చెప్పిన మాట, మీకు స్వాస్థ్యం దొరికిందని మీరు ఇక్కడే ఉండిపోవద్దు. మీరేం చేయాలా?
యుద్ధ సన్నద్ధులై మీరు ఇశ్రాయేలుతో మిగిలిన వారితో నది కూడా దాటి యుద్ధాలన్నీ నెరవేరి విజయం పొంది అందరూ తమ స్వాస్థ్యం పొందేదాకా మీరు అందరితో యుద్ధ సన్నద్ధులై ముందుకు రావాలి. కావాలంటే మీ పిల్లలు, చిన్నపిల్లలు, లేకుంటే ముసలివారు, లేకుంటే మీ మందల్ని ఇక్కడ వదిలిపెట్టి మీరు మాత్రం ముందుకు రావాలి. ఇవన్నీ మోషే వారికి తేటగా చెప్పిన మాట. 18 నుండి ఆ మాటలు ఉన్నాయి 20 వరకు. కాబట్టి దేవుని ప్రజలందరూ కలిసి పోరాడి ఒక్కరికొకరు స్వాస్థ్యం కూడా పొందడానికి సహాయకులుగా ఉండాలి. అందరు కలిసి, సంఘమంతా కలిసి అంతం వరకు ఒకరికొకరు సహాయపడుతూ, ఒకరికొకరు తోడ్పడుతూ సంఘముగా చేస్తున్న యుద్ధములో సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ పాలు పొందాలి. అది గొప్ప మర్మం. ఎవరు కూడా విరమించుకోకూడదు, వెనుకకు పోకూడదు, పాలు పొందకుండా కూడా ఉండకూడదు. ఒక విధంగా సంఘముగా ఒక్కటిగా ఉండి శత్రువుని ఎదుర్కొని ప్రతి ఒక్కరు స్వాస్థ్యం పొందేదాకా అందరితో కలిసి నిలబడేది ఒక్కొక్కరి బాధ్యత. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. కొలొస్సీ 1:24 అందరు తీయని. కొలొస్సీ 1:24 అపోస్తలుడైన పౌలు తాను తన విషయమై సాక్ష్యముగా చెప్పే మాటలు చూడండి. కొలొస్సీ 1:24 చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు, చూడండి, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు, అది కూడా చూడండి, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన వంతు ఉంటుంది. ఎందులో? శ్రమలో. క్రీస్తు పడిన పాట్లలో సంఘానికి వంతు ఉంటుంది. సంఘములో ఉన్న ప్రతి అవయవానికి వంతు ఉంటుంది. పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? నేను సంపూర్ణంగా సహిస్తాను, సహించి జీవిస్తాను, సంఘానికి క్షేమం కలిగేటట్టు. సంఘమంతా శ్రమ పడేటప్పుడు నీ వంతు నువ్వు నెరవేర్చకపోతే సంఘానికి క్రీస్తు శ్రమల ద్వారా కలిగే మేలులో నీ ద్వారా కొరత వస్తే నువ్వు నేరస్తుల. సంఘానికి ఏదన్నా కొరత, నింద, కష్టము, ఆటంకం వచ్చినప్పుడు అది నా వంతు కూడా నేను తీసుకొని సంఘముతో కలిసి ఉండి సంఘానికి క్షేమం కలిగించి క్రీస్తు ప్రభు శరీరంలోని ఒక అవయవమని నన్ను నేను రుజువుపరచుకోవాలి. పౌలు అలాగా అంటున్నాడు. ఇంకో రహస్యం కూడా ఉంది, చూడండి. హెబ్రీ 11:40 హెబ్రీ 11:40 ఎవరు? అందరు తీయని. వీరందరూ అంటే అందరు తీయాల.
హెబ్రీ 11:40. ఇప్పుడు చదవండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచాలి. మనం కూడా చేరాల. పాత నిబంధనలో ఉన్న విశ్వాసులతో కూడా మనం కూడా పాలివారు కావాలి. అందరు కలిసి మొత్తం దేవుని కొరకు ఏమేమి ఈ లోకంలో ప్రయాసపడ్డారో వాటికి దేవుడు ఒకరోజు బహుమానం ఇచ్చేటప్పుడు ఆ బహుమానంలో ఏ కొరత లేకుండా మనం కూడా చేరి మన వంతు కూడా నెరవేర్చినప్పుడు సంఘానికి సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన వాగ్దానముల యొక్క నెరవేర్పు, సంపూర్ణమైన స్వాస్థ్యం పొందుతారు. మనం లేకుండా వారు పొందేటట్టు దేవుడు అనుమతి ఇవ్వడు. అన్ని కాలములో ఉండే దేవుని ప్రజలు పడిన శ్రమలు, ప్రయాసము, సహించిన నష్టాలు అన్నిటినీ కలిపి దేవుడు సంఘానికి ఒకరోజు తన ఉద్దేశము, తన వాగ్దానము, తన స్వాస్థ్యము, తన ఘనత, తన మహిమలో పాలు, తన రాజ్యములో అధికారము ఏమేమి ఇవ్వబోతున్నాడో అందరు కలిసి చేసిన దానికి బహుమానం గొప్పదిగా ఇవ్వాలి. అందుకే వాళ్ళను ఆపేశాడు. ఇప్పుడున్నవారు కూడా కొంత శ్రమ పడని, ఇంకా మన తర్వాత కూడా కొంతమంది ఉంటారేమో. ప్రభు రాకడ ఆలస్యమైతే యుగాంతం వరకు ఎవరెవరు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఏమేమి శ్రమ పడాలో, ప్రయాసపడాలో, పోరాడాలో అందరినీ కలిపి దేవుడు బహుమానం ఇవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మోషే, ఇప్పుడు మోషే విషయం వస్తాం. మోషే యొక్క ఒప్పుకోలు చాలా దీనంగా ఉంది. 24వ వచనం ఎవరన్నా చదవండి. ద్వితీయోపదేశకాండం 3:24 చదవండి. ఆకాశమందే కానీ నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? దేవుని గొప్పతనం, పరాక్రమం, బలం మోషే అనుభవించాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు గుర్తు చేస్తున్నాడు దేవుడు ఎంత గొప్పవాడో. ఎప్పుడన్నా అనుకున్నారా దేవుని గొప్పతనం? చెప్పండి. శోధింప శక్యము కానిది అంటే ఆ మాట చదవండి. 145వ కీర్తన 3వ వచనం. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం ముందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది.
145:3 కీర్తనలు. అంటే అర్థం ఏంటి? దేవుని గొప్పతనాన్ని ఎవరు కూడా పూర్తిగా గ్రహించలేరు, చూడలేరు. దేవుని గొప్పతనము యుగ యుగాల వరకు మనం తెలుసుకుంటూనే ఉంటాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో, ఇప్పుడు మనం ప్రార్థన మొదలుపెట్టి ఎన్ని రోజులైంది? 50 రోజులైందా? సరే. ప్రార్థన చేయడానికి దేవుడు ఇంత సమయం ఇస్తున్నాడు. పరలోకములో మనం వెళ్ళిన తర్వాత ఇంకా ప్రార్థనలు ఉండవు, ఆరాధన స్తుతి ఉంటుంది. ఇంకేముంటుంది? దేవుని ఐశ్వర్యం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని అనుభవించేది ఉంటుంది. దేవుని బిడ్డల మధ్యలో సహవాసం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది. అంతేకాదు దేవుని గొప్పతనం ఎరుగుతూనే ఉంటాం. శోధింప శక్యము కానిది దేవుడు తను తాను మనకు బయలుపరుచుకుంటూనే ఉంటాడు. అది తరగనిది, అది మన గ్రాహ్యానికి మించినది. అందుకే అలాగ రాయబడి ఉంది. మోషే దేవుని గూర్చిన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని ఎంతో అనుభవించిన వాడుగా ఇశ్రాయేలుకు ఆ సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఎంత గొప్ప కార్యం ఇప్పటికే చేశాడు, ఇంకా చేస్తాడు. 26వ వచనం చదవండి, ద్వితీయోపదేశకాండం 3. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. బా, ఎంత దుఃఖం! మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. అంటే కనాను దేశంలో పోవాలా, ఆ కనాను దేశమును చూడాలా అని మోషే ఆశపడిన దాన్ని దేవుడు నిరాకరించాడు. మోషే ఇశ్రాయేలీయులు నీళ్ళ కొరకు సనిగినప్పుడు రెండవసారి బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? బండను కొట్టాడు. ఎన్నిసార్లు? 2 సార్లు కొట్టాడు. ఒక్కసారి కొట్టడమే తప్పంటే 2 సార్లు కొట్టాడు. ఇప్పుడు మొత్తం 3 సార్లు కొట్టాడు. అంటే యేసుప్రభు 3 సార్లు చనిపోవాలా ఏంటి? ఒక్కసారి చనిపోతాడు. ఒక్కసారి చనిపోతే చాలు. సిలువ కార్యం ఒక్కసారే మరణించాడు, ఒకేసారి లేచాడు, ఒక్కసారే పరలోకంలో ప్రవేశించాడు. రక్తం తీసుకొని పోయి మన కొరకు విమోచనమును నిత్యముగా సంపాదించాడు. ఒక్కసారి అనే దాన్ని 3 సార్లు అన్నట్టు చేశాడు. ఎంత తప్పైపోయింది! పేతురు సువార్తకు అనుగుణంగా నడుచుకొనందుకు పౌలు ఏమన్నాడు? నువ్వు అన్యజనులను సువార్తకు అనుగుణంగా నడుచుకోమంటున్నావు, అసలు నువ్వే నడవట్లేదు అన్నాడు. సువార్త సత్యం అంటే ఏంటిది? యూదులైనా గ్రీసు దేశస్థులైనా ఎవరైనా
దేవుని బిడ్డలు అవుతారు, పరిశుద్ధాత్మను పొందుతారు, సహపాఠి సహోదరులు అవుతారు, దేవుని కుటుంబస్తులు అవుతారు. అదే కదా సువార్త. ఎవరైనా మరి ఇప్పుడు వ్యత్యాసం చూపెడుతున్నావని గద్దించాడు. జాగ్రత్తగా ఉండాలి. మోషే దేవుని నామమును పరిశుద్ధపరచలేక కోపగించుకొని బండను 2 సార్లు కొట్టి దేవుని కోపం తన మీద తెచ్చుకొని తనకు దేవుడు తన మనవిని నిరాకరించే పరిస్థితిని తెచ్చుకున్నాడు. నువ్వు కనాను దేశములో ప్రవేశింపవు. మళ్ళీ అడుగుతున్నాడు ఇక్కడ. మళ్ళీ అడిగితే ఇంకోసారి ఈ మాట ఎత్తవద్దు అన్నాడు. దీనుడుగా ఇవన్నీ ఒప్పుకుంటున్నాడు. అయినా దేవుడు కొన్నిసార్లు ఏదైనా నిరాకరిస్తే కూడా మనం ఒప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన తీర్మానం. ఆయన ఏదో పక్షపాతంతో తీర్మానం చేసే దేవుడు కాదు, అన్యాయంగా చేసే దేవుడు కాదు. దేవుని ప్రజల ముందు కూడా ఏదైనా తీర్మానం చేస్తే దేవుని ప్రజలందరికీ అది మాదిరిగా ఉండేటట్టు, హెచ్చరికగా ఉండేటట్టు చేస్తాడు. దేవుడు వద్దనడం కూడా మంచిదే. ఎప్పుడన్నా ఏ విషయంలోనైనా వద్దంటే కూడా అభ్యంతర పడకూడదు. ఎప్పుడు నేను అడిగిందెల్లా దేవుడు అవుననాలా అని కూడా అనుకోకూడదు. జాగ్రత్త. మన ఆలోచన కొంతవరకే. దేవుని ఉద్దేశములు మన ఉద్దేశముల కంటే, దేవుని మార్గములు మన మార్గముల కంటే చెప్పండి ఆకాశమంతా ఎత్తైనది. మోషకు దేవుడు ఎన్నో ఆధిక్యతలు తర్వాత ఇచ్చినట్టు కూడా చదువుతాం. ఒక మాట చదవండి. లూకా 9. మోషే కొత్త నిబంధనలో ప్రత్యక్షమవుతున్నాడు. లూకా 9. ముప్పై 31 చదవండి. లూకా 9, 30, 31 చదవండి. మరియు 2 పురుషులు వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఎవరు? మోషే, ఏలియా. యేసు ప్రభుతో పాటు మహిమలో అగుపడి కొండ మీద యేసు ప్రభుతో ముచ్చటిస్తున్నారు. ఏం ముచ్చటిస్తున్నారు? యేసు ప్రభువారు సిలువలో నెరవేర్చబోవు ఆ సిలువ మరణం, భూస్థాపన, పునరుద్ధానం, తర్వాత పరలోకానికి వెళ్ళడం. ఏమేం మాట్లాడుకున్నారో. ఈ లోకము నుండి వెడలిపోయే విధానం, యేసు ప్రభు ఎలాగ శ్రమపడి ఆ సిలువ కార్యమును నెరవేరుస్తాడు అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఎంత ప్రాముఖ్యమైన విషయం. లోకంలో ఇంతవరకు ఎన్నడూ జరగని సంఘటన అది. లోకమంతటిలో దాదాపు 6020 సంవత్సరాలు అనుకుందాం.
ఇంతవరకు భూమి మీద జరిగిన సంఘటనలన్నిటిలో అతి ప్రాముఖ్యమైన సంఘటన ఏది? యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం, భూస్థాపన, తిరిగి లేవడం. దాన్ని గురించి యేసు ప్రభుతో మాట్లాడి చర్చించి దాని వివరాలు, ఆ సంఘటన ద్వారా ఎంత గొప్ప కార్యం దేవుడు మానవులందరి కొరకు నెరవేర్చబోతున్నాడు అనేది ఒక విధంగా యేసు ప్రభువారితో మాట్లాడడానికి మోషే, ఏలియా ఇద్దరు ముఖ్యమైన సలహాదారులుగా, ఆలోచనకర్తలుగా కనబడ్డారు. ఎంత ఆశ్చర్యం! కాబట్టి దేవుడు మోషేకు కాదు అన్న మాట ఒక విధంగా అన్ని విషయాలకు కాదు అన్నట్టు కాదు, కానీ ఆ సందర్భానికి మాత్రం అదొక హెచ్చరిక. మోషేకు దేవుడు ఎన్నో ఆధిక్యతలు పరలోకములో కూడా ఇచ్చాడు, నిత్యత్వములో ఇచ్చాడు. అయినా దేవుని కాదు అనే మాట స్వీకరించేది కూడా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. పౌలు కూడా దేవుడు కాదు అన్నాడు. పౌలు దేని విషయమో 3 సార్లు ప్రార్థన చేశాడు కదా, దేవుడు లేదు అన్నాడు. దేని విషయం ప్రార్థన చేశాడు? తన శరీరంలో ఉన్న బాధకరమైన ముళ్ళు తీసివేయమని పౌలు ప్రభువు దగ్గర వేడుకున్నాడు. చదవండి ఆ మాట. 12 2 కొరింథీ 12:7 3 సార్లు అనే మాట చదవండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. దేవుడు అనుమతించిన ముళ్ళు తీసేయమని ముమ్మారు వేడుకొంటిని. కానీ దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ముళ్ళు తీసేయలే. ఆ ముళ్ళు ఏంటో చాలామంది ఏమంటారంటే తన కన్నులోనే ఆ బాధ ఉండి ఉంటుంది అని. దమాస్క్ మార్గమున సూర్యుని కంటే గొప్ప వెలుగుతో ప్రభు యొక్క తేజస్సును చూచినప్పుడు తాను గుడ్డివాడైనాడు. ఆ తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి. అందుకే గలతీలతో కూడా రాసేటప్పుడు మీరు నన్ను ఎంత గౌరవించారంటే మీ కన్ను కూడా ఊడబెరికి నాకు ఇచ్చేంతగా నన్ను గౌరవించారు. ముందు కన్ను విషయం చెప్తాడు. అయినా ఎక్కడ బాధ ఉండిందో, ఎక్కడ భరించలేని బాధ ఉండిందో, తన శరీరంలో అయితే ఒక బాధ అయితే ఉండింది. దాన్ని బట్టి తాను నలుగగొట్టబడ్డాడు, తగ్గించుకున్నాడు. ప్రతిరోజు బాధనే, నొప్పే. అసలు నిద్రపోయేవాడో లేదో సరిగా. ఏదన్నా భోజనం చేయాలంటే కూడా కష్టమే, నడవాలంటే కష్టము, ప్రయాణం చేయాలంటే కష్టం. అన్నిటికీ ఈ బాధ ఉండేది. ఈ బాధ తీసివేయమని 3 సార్లు అడిగితే కూడా దేవుడు తీయలేదు. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అంత గొప్ప అపోస్తలునికి అది తన్ను నలుగగొట్టడానికి, కొంచెమైనా హెచ్చింపు లేకుండా జీవించడానికి తనకు సహాయపడింది. అంతేకాదు తాను దేవుని కృపను సమృద్ధిగా పొందడానికి సహాయపడింది. ఇంకా తన జీవితంలో ఏ కొరత లేకుండా సంతోషంగా, ధైర్యంగా, బలంగా పరిచయం చేయడానికి ఒక సదుపాయంగా కూడా మారింది.
ఎంత గొప్ప కార్యం! దేవుడు కాదన్నది మనం అభ్యంతరపడకుండా స్వీకరించేది కూడా నేర్చుకోవాలి. మోషేకు దేవుడు కాదన్నాడు, పౌలుకు దేవుడు కాదన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువును కూడా కాదన్నాడు. అట్లా అనిపిస్తుంది ఆ సందర్భం చూస్తుంటే. చదవండి, లూకా 22:42. లూకా 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుము. సాధ్యమైతే. యేసు ప్రభు సిలువలో చనిపోకపోతే, యేసు ప్రభు తన శరీరము విరగొట్టకపోతే, తన రక్తము ధారపోయకపోతే, లోకం, మనుషులందరూ ఆదాం మొదలుకొని చివరి మానవుడు వరకు ఎవరికి ఏముండదు? రక్షణ ఉండదు. మామూలు వ్యక్తిగా మరి జీవించాలా, చివరికి అన్యుల చేతిలో అప్పగించబడి సిలువకు మేకులు కొట్టబడి శాపగ్రస్తమైన మరణం, దాదాపు 6 గంటల సేపు 3 మేకుల మీద వ్రేలాడి తన ఎముకల స్థానమంతా తప్పి, తన శరీరమంతా కొరడా దెబ్బలు, ఎన్ని దెబ్బలు తిని మనుషుని కంటే వికారమైన పరిస్థితి కూడా తెచ్చుకొని ఆ ఘోరమైన మరణాన్ని సహించవలసిందే. సహించకపోతే దేవుని ఉద్దేశాలు మొదటి నుండి, లోకం పుట్టక మునుపు నుండి, ఇంతమంది ప్రవక్తలు ప్రవచించిన వివరణలతో కూడిన ప్రవచనాలు అన్నీ, ఇంకా చెప్పాలంటే లోకమంతటి కొరకు, లోకములో ఉంచిన పాపులందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ మార్గం, క్షమాపణ మార్గం, పరలోక రాజ్యానికి పోయే అర్హత ఎలాగా, ఏమవుతుంది? ఇంకా అందుకే సాధ్యము కాదు. ఈ గిన్నె నీ నుండి తొలగించేది సాధ్యము కాదు అని అనవలసి వచ్చింది. ఒక విధంగా దేవుని కుమారుడు కూడా దాన్ని సహించుటకు కూడా సమర్పించుకున్నాడు, ఇష్టపడ్డాడు, ఒక విధంగా సంతోషించాడు కూడా. దాని ఫలితం ముందు పెట్టుకొని సంతోషించాడు. అయినా ఆ సమయంలో మానవుడిగా ఉన్నందుకు, శరీరములో ఉన్నందుకు అలాగ ప్రార్థన కూడా చేసినట్టు రాయబడి ఉంది. సాధ్యమైతే. అందుకే దేవుడు కాదన్నది కూడా గొప్ప ఉద్దేశముతోనే అంటాడు. దేవుడు కాదన్నది కూడా సిలువ మరణమును కూర్చి తన కుమారుని ఎడల కూడా కాదన్నది మనకు రక్షణ విషయములో అవుననడానికి కారణమైంది. అందుకే దేవుని మార్గం, దేవుని చిత్తం, దేవుడు కాదనేది కూడా మనకు ఆశీర్వాదం. ఆయన ఉద్దేశం ఎప్పటికీ శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆయన కాదన్న దాన్ని కూడా అంగీకరించే మనసు మనకు తప్పకుండా ఉండాలి.
అది దేవుని చిత్తం. తర్వాత మనకు అర్థమవుతుంది. అలాగ దేవుడు గొప్ప కార్యము మోషే ఎడల చేశాడు, పౌలు ఎడల చేశాడు, యేసు ప్రభువారి ఎడల కూడా గొప్ప ఉద్దేశము బయలుపరిచి గొప్ప రక్షణ, లోకరక్షణ, మానవులందరికీ రక్షణ ఇవ్వడానికి కుమారుడు ఆ గిన్నె త్రాగవలసిందే, ఇంకా వేరే మార్గం లేదు. ఇంకెవరు యేసు ప్రభువులాగా సిలువలో బలి కాలేరు, కాగలిగిన యోగ్యులెవరు లేరు, పరిశుద్ధులెవరు లేరు, అంత ప్రేమ గలవారు ఎవరు లేరు, అంత తగ్గింపు గలవారు ఎవరు లేరు. ఎవరైనా చనిపోయినా కూడా వారి రక్తము ద్వారా క్షమాపణ కలగదు, వారి శ్రమల ద్వారా లోకమంతటికి విమోచనం కలగదు. ఆయన ఒక్కడే దానికి సమర్థుడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మానవుడు, ఆయన దానికి ప్రతినిధిగా నియమించబడిన వ్యక్తి. ఇంకెవరు లేరు, ఇంకెవరు కాలేరు. అందుకే దేవుడు కాదన్నాడు. ఆ సువార్తను మనం ఎంత గంభీరంగా నమ్మాలి, ఎంత గంభీరంగా ఇతరులకు తెలియచేయాలి. ఆ రక్షణ ఆ ప్రభు యొక్క శిలువ శ్రమల ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా, ఇంకా ఎలాంటి కార్యం ద్వారా కూడా మానవునికి రక్షణ లేదు అని తేటగా లోకం కూడా తెలుసుకోవాలి. అది మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసిన ఒక అంశం. లోకమంతా తెలుసుకోవాలి. యేసు ప్రభు ఆ గిన్నెను తాగినందుకు మనం దేవుని ఉగ్రత పాత్ర త్రాగకుండా దేవుని ఆశీర్వాదపు పాత్ర త్రాగవచ్చు. ఆ యోగ్యత మనకు దొరుకుతుంది. లేకపోతే మనం దేవుని ఉగ్రతను అనుభవించవలసి వస్తుంది. ఎవరైనా సరే, లోకములో ఉండే మనుషులందరూ యేసు ప్రభు అది తాగుమని తండ్రి సాధ్యమైతే నా నుండి గిన్నె తొలగించమంటే సాధ్యం కాదు అని చెప్పవలసి వచ్చింది. కుమారునికి కూడా చెప్పి మనకు రక్షణ, లోకానికి రక్షణ కలుగజేశాడు. ఇది గొప్ప మర్మం. అందుకే దేవుని స్తుతిస్తాం. దేవుడు కాదన్నది కూడా అంగీకరించే ఉద్దేశం కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది అని, తర్వాత దాని ఫలితం కూడా ఉంటుందని మనం నమ్మి, దేవుడు మోషకు చెప్పిన మాట, పౌలుకు చెప్పిన మాట వారు కూడా అంగీకరించే దైవజనులుగా కనబడుతున్నారు. మనం కూడా ఇంకెంత. దేవుడు మనకు సహాయపడునుగాక. అయినా దేవుడు, మనం ఇప్పుడు ఈ సమయాల్లో లోకం అంతటి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యొక్క సువార్తను అనేకులు వినాలి, తెలుసుకోవాలి, నమ్మాలి. లోకం మీద వచ్చే ఉగ్రత, దేవుని కోపము, లోకంలో ఉండే పాపం విషయమై దేవుడు ఉగ్రుడై ఉన్నాడు, సందేహమేం లేదు. దాని నుండి తప్పించుకునే మార్గం యేసు ప్రభు వారు శిలువ మరణం, భూస్థాపన, పునరుద్ధానం, రక్తం. అది నమ్మడానికి అనేకులకు దేవుడు కృప ఇవ్వాలి. రక్షణ మార్గం తేటపరచాలి. అది ప్రజల యొక్క అవసరత. స్వస్థత కూడా కలగాలి. లోకం తిరిగి స్వాతంత్ర్యంగా ప్రార్థన పెట్టుకోవడం, దేవుని ప్రజలు కలిసి రావడం, ఇవన్నీ అనుకూలంగా ఉండేటట్టు దేవుడు చేయునుగాక. ఆయన దయ, ఆయన కృప పొందునుగా, చూపెట్టునుగాక. ఆయన క్షమాపణ అందరి వెడల చూపెట్టునుగాక యేసు ప్రభు ద్వారా. అది మనము ఒక ప్రార్థనాంశముగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం